అను. వదినా రారా. అక్క రా, కూర్చో. ఇదిగో మీరు మళ్ళీ టిఫిన్ వండుకోవడం లేట్ అవుతుందని నేనే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. అవునక్క, నువ్వేంటి ఇంట్లోకి వెళ్లకుండా బయట పడుకుంటున్నావంట? నాకు భూమి ఈ విషయం ఇంతకు ముందే చెప్పింది. వాడికి చెప్తే వాడు బాధపడతాడని చెప్పొద్దన్నాను కదా భూమి, ఎందుకు చెప్పావు? మన కుటుంబ విషయంలో నేనేది తన దగ్గర దాచిపెట్టను వదినా. తర్వాత తనకి తెలిసినా మా అక్కకి ఇలా జరిగితే నువ్వెందుకు చెప్పలేదు అని అంటే నాది తప్పవుతుంది కదా. సర్లేరా, అయిపోయిందేదో అయిపోయింది, వదిలేసే. నీకేమీ ఇబ్బంది కలగలేదు కదా? రాత్రంతా అక్కడే ఉన్నావు, ఎలా ఉన్నావో ఏంటో. నేను మాత్రమే కాదక్క, భూమి కూడా ఉంది. భూమి ఉందా? భూమి ఇంటికి వచ్చేసింది కదా? మళ్ళీ తిరిగి వచ్చింది. మొత్తానికి నిన్ను తీసుకొచ్చేదాకా భూమి ఊరుకోలేదన్నమాట. భారీ విషయంలో నువ్వు మాత్రం అదృష్టవంతుడురా. రాఘవ దురదృష్టవంతుడు. నువ్వు మాత్రం అక్కడ ఎందుకక్క అలా బయట ఉంటూ బాధపడాల్సిన అవసరం నీకేంటి? నా దగ్గరకు వచ్చి నేను నిన్ను బంగారంలా చూసుకుంటాను. లేదురా, నేను ఇక్కడికి వచ్చేస్తే అలేఖ్య వాణ్ణి పూర్తిగా మార్చేస్తుంది. అమ్మని నాన్నని కూడా పట్టించుకోకుండా చేస్తుంది. నేనొక్కదాన్ని లేకపోతే ఆ ఇంట్లో నలుగురు బాధపడాలరా. శౌర్య వాళ్ళిద్దరూ ఏదో ఒక దారి అయ్యేదాకా నేను ఆ ఇంట్లోనే ఉండాలి. అమ్మా నాన్నకు ఆ సంతోషమైనా మిగలాలంటే నేను ఆ ఇంట్లోనే ఉండాలి. దాని గురించి వదిలేసే. ముందు రండి, కూర్చొని టిఫిన్ చేద్దురు గాని. రే, నీళ్లు తీసుకొస్తాను. మాధవ్, మాధవ్, ఇదిగో తాగు. అక్క, నువ్వలా ఇంటి బయట పడుకుంటున్నావు అని తెలిసిన దగ్గర నుంచి నా మనసేం బాలేదు. నీకంత అవసరం లేదక్క. నా మాట విని ఇక్కడికి వచ్చేసి నీకు ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను కదా. చెప్పాను కదా నా కోసం కాదని. అందరి కోసం అక్కడుంటున్నాను, అక్కడే ఉండాలి కూడా. రాత్రంతా పోలీస్ స్టేషన్ దగ్గర నిద్రపోయినట్లేరు. ఇద్దరు మొహాలు చూడండి ఎలా వాడిపోయాయో. కాసేపు ప్రశాంతంగా పడుకోండి. అది కాదక్క. వచ్చి పడుకో. మాధవా, ఏమైంది? ఏమైందిరా? అబ్బే ఏం లేదక్క. ఏముంది? ఏం లేకపోతే అంతలా ఎందుకు అరిచావు? ఏ చూపించు. ఏం లేదని చెప్తున్నాను కదక్క. రే, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏది చూడండి. అక్క అక్క అక్క, ఏం లేదక్క. ఏం లేదక్క, నేను చెప్పేది నిజం అక్క. అక్క మాధవ్, ఏంట్రా దెబ్బలు? ఎవరు కొట్టారు? అసలు ఏమైంది? ఏం లేదక్క, కింద పడుకోవడం కదా, వీపి ఓర్చుకున్నట్టుగా ఉంది అంతే. ఒత్తుకుంటే ఇలా ఉంటుందా? ఎవరో కొట్టారని క్లియర్గా అర్థం అవుతుంటే. రే, ఏం జరిగింది? ఎవరు కొట్టారు దెబ్బలు? చెప్తావా లేకపోతే నేను చచ్చినంతోటే.
పోలీసులు కొట్టారు. రాత్రంతా మేము అక్కడే ఉన్నాం కదా, ఎప్పుడు కొట్టారు? మీరు రాకముందే కొట్టారు. నాకు తెలుసు, పోలీస్ స్టేషన్లో ఏదో జరిగిందని నాకు తెలుసు. నాకు కల వచ్చినప్పుడే అనుకున్నాను, ఇదంతా దాని వల్లే, ఆలేకి వల్లే. నిన్ను కొట్టించిన తర్వాత నేను చూస్తూ ఊరుకుంటానా? దాని సంగతి ఏంటో చూస్తాను. వద్దు భూమి, ఇప్పటికే ఆయన గొడవ చాలు. నువ్వు మళ్ళీ వెళ్ళావంటే ఈ గొడవ ఇంకా పెద్దదవుతుంది. వదిలేసి. తను ఊరుకున్నా నేను ఊరుకుంటానా? నా తమ్ముణ్ణి కొట్టిస్తుందా అదే? అక్క అక్క అక్క